వాక్యంలోకి వెళ్దాము. మరి చిన్నపిల్లలైన వారు మరి 10 గంటల వరకు కూటం జరుగుతుంది కనుక అప్పుడు దాకా ఉండలేరు కనుక పద్దెనిమిది ఏండ్లు వారి గృహములో మరి సంఘ కార్యక్రమం జరిగించడానికి మాకు ఎంతో అవకాశం అనుగ్రహించిన దండు కాంతమ్మ గారి కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారి యొక్క పెద్ద కుమారులు దేవరాజు గారు, రాము గారు వచ్చి క్రిస్మస్ శుభాలు వారు తెలియచేయాలని ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నాను. ఈ స్థలానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డకి నా మరణాత, ఈ అవకాశం ఇచ్చిన బావగారికి, చెల్లెమ్మకి, మా మేనళ్ళకి నా వందన మరణాతలు. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకి, ఈ మైక్ సెట్టు స్టేజ్ వేసిన బాబీకి మరణాత. అలాగే ఈ స్థలము సరిచేసి ఇదంతా ఈ పని చేసిన వీరాస్వామి గారికి, మరి బాలాజీ గారికి నా మరణాత. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డకి మరణాత. అలాగే ఈ స్థలంలో పిలవగానే వచ్చి ప్రసాదరాజు ఈ స్థలంలో నిలబడినందుకు తనకు నా మరణాత. 2024లో ఈ సభ అనుకోకుండా మేము పెట్టాం. దేవుని కృపను బట్టి, దేవుని స్తుతిని బట్టి రోజు మళ్ళా 2025లో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన వల్ల వద్దు కానీ ఏం చేసినా మన వల్ల మట్టికి కాదు. ఏదేమైనా సరే, ఏ పని అయినా సరే ఆలోచన లేకుండా, ఆయన తలంపులు లేకుండా మన వల్ల అయితే ఏమీ కాదు. ఆయన ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేశాడు. అది ముందుగా నా మనవి ఏంటంటే, చిన్న పాట పాడి ప్రతి ఒక్కరు ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. పాట చరణాలు కూడా ఆ మనసులోకి వెళ్ళకపోతే ఆ పాట అనుభవంలోకి రాదు. పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శరణం మనసులోకి వెళ్ళేటట్టు చిన్న ప్రార్థన చేద్దాం. పాట కానీ, నేను మాట్లాడే మాట కానీ తన ప్రతి ఒక్క ఉదయంలోకి వెళ్ళటానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నేను పాట పాడినా దేవా నువ్వు లేకపోతే నా పాట అయ్యా అర్థం ఉండదు ప్రభా. నాతో నీవు ఉండేస్తాయా. నేను మాటలు చెప్పినా నా మాట అయితే ఎవరు వినరు ప్రభా. ఈ స్థలానికి నువ్వు రాతండి. నీవు లేకపోతే ప్రభా నేను మాట్లాడలేదు ప్రభా. నువ్వు లేకపోతే తండ్రి నైనా నీ పాట పాడలేదు ప్రభా. యేసయ్యా నాలోకి రా ప్రభా. నిజంగా తండ్రి నాకు మాట తిరగదు ప్రభా. అయినా ఈ స్థలాన్ని నాయన నిలబెట్టో తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఏ మంచి లేదు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అయినా నీ ప్రేమ చేత, నీ కృప చేత నన్ను ఈ స్థలంలో నిలబెట్టవు తండ్రి. పౌలు అంటాడు కదా ప్రభా, పాపిలో ప్రధాన పాపినని. తండ్రి పౌలు లాంటి మహానుభావుడే దేవా, తనే పాపిని ప్రధాన పాపినంటే అయ్యా ఏ యోగ్యత లేని నన్ను ప్రభా ఈ స్థలములో నిలబెట్టవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. దేవా నువ్వు లేకపోతే ప్రభా నేను మాట్లాడినతాడా. నా మాట స్పష్టంగా రాదు ప్రభా. తండ్రిని మాట్లాడితే నైనా నా మాట స్పష్టంగా రాదు. నీ ఉండి ప్రభా అయ్యా నువ్వు మాతో మాట్లాడి తండ్రి. ఆ రోజు మోసే అంటాడు ప్రభా, నీ నత్తివాడిని నాకు మాట రాదన్నప్పుడు నీవన్నావు యేసయ్యా, నువ్వన్నావు ఎస్ మోసే నీకు నీ తోడుగా ఉంటానన్నావు ప్రభా. నీ నోటికి తోడుగా ఉంటాను దేవా. నా నోటికి తోడుగా ఉండు ప్రభా. నువ్వు లేకపోతే నేనేమీ చెప్పలేను ప్రభా. అయ్యా నాకైతే వాక్యం చెప్పడం రాదు కానీ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఈ స్థలంలో నిలబడ్డాను ప్రభా. అయ్యా అయ్యా నీకే వందనాలు తండ్రి. యేసు నీకు వందనాలు ప్రభా. ప్లీజ్ యేసయ్యా
నా దగ్గరికి రావా, ఈ స్థలములోకి రావా నాన్న, నేను బతిమలాడుతున్నాను నాన్న. నువ్వు లేకపోతే నేనేం చేయలేను యేసయ్యా, నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తమ్ముడు, ఈ పాట స్లోగా ఉంటుంది, ఎలా నడిపించాలో నడిపించమ్మా, నాకు రాదు కానీ ఎలా. కన్నీళ్ళు విడవకు, నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను ఇడవడు. కన్నీళ్ళు విడవకు, నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను ఇడవడు. ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు. ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు. కన్నీళ్ళు విడవకు, నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను ఇడవడు. ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు. ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు. తోడుగా నిలిసినాయా, దిగులు వేదన నీకు తోడుగా నిలిసినాయా, కన్నీళ్ళే నీకు అన్నపానాలైనాయా, కన్నీళ్ళే నీకు అన్నపానాలైనాయా. అయినా నా యేసు నిన్ను చెయ్యడవడు. అయినా నా యేసు నిన్ను చెయ్యడవడు. అయినా ఆ ప్రభువు నిన్ను కాదనడు. అయినా ఆ ప్రభువు నిన్ను కాదనడు. కన్నీళ్ళు విడవకు, నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను ఇడవడు. ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు. కరుణ లేని లోకంలో అందరూ నిన్ను వెలివేసిరా. కరుణ లేని లోకంలో అందరూ వెలివేసిరా. కత్తిపోటు మాటల చేత నిన్ను పొడిసి గాయపరిచెరా. కత్తిపోటు మాటల చేత నిన్ను పొడిచి గాయపరిచెరా. అయినా నా యేసు నిన్ను చేరదీసును. అయినా ఆ ప్రభువు నీ గాయాలు తట్టును. అయినా ఆ ప్రభువు నీ గాయాలు తట్టును.
బాధల చెరసాలలో బందీగా నిలిచావా, బతుకు మీద ఆశ లేక మరణించి దలిచావా, బాధల చెరసాలలో బందీగా నిలిచావా, బతుకు మీద ఆశ లేక మరణించి దలిచావా, అయినా నా యేసు నీ స్థితిని మార్చును, అయినా నా యేసు నీ స్థితిని మార్చును, అయినా ఆ ప్రభువు నిన్ను ఇడిపించును. కన్నీళ్ళు విడవకు, నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను ఇడవడు, ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు, ఎవరు నిన్ను కాదన్నా తాను మరవడు. ఎవరు బైబిల్ తీసుకున్న అవసరం లేదు. బైబిల్ చదివి వాక్యం చదివి అంత అనుభవం నాకు లేదు, కానీ కొన్ని మాటలు దేవుడి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మనం కొన్నిసార్లు అనుకుంటాం, దేవుడు ఈ సంవత్సరం నాకు ఏం చేశాడు, కష్టాలు శ్రమలు ఇబ్బందులే తప్ప అని కొంతమంది నోటంట నీకున్న ఇబ్బందులు బట్టి, నీకున్న కష్టాలు బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడని మనం కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఈ స్థలములో సజీవులుగా బతికావంటే ఆయన ప్రేమ కాదమ్మా, ఆయన ప్రేమ కాదా? ఎంతమంది బంధువులు స్నేహితుల్లో ఎంతమంది చనిపోయారమ్మా. ఈరోజు కొన్ని బలహీనతలు వస్తాయి, కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా ఎవరు దేవునికి సమీపంగా ఉంటారమ్మా. ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా దేవుడి దగ్గర ఎలా మనం కూర్చుంటాం? ఎవరి వల్ల అవుద్ది? ఆడింది ఆట పాడింది పాట సమానంగా వెళ్ళిపోతే అసలు మన దేవుడి దగ్గరికి వస్తామా? సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అది లేకుండా నువ్వు సాక్ష్యం ఎలా చెప్తావు దేవుడి దగ్గర? నా దేవుడు ఈ మేలు చేశాడు నువ్వు చెప్పగలవా? నీ వల్ల అవుద్దా? ఈరోజు సజీవులుగా బతికి ఈరోజు మనం ఈ స్థలంలో కూర్చున్నామంటే ఆయన దయ కాదా? ఆయన ప్రేమ కాదా? ఎన్నో మన జీవితంలో చేసిన మేళ్ళు, ఎన్ని చేశాడో, ఎన్ని ఆపదల నుంచి కాపాడాడో, ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడో. ఏనాడు మిమ్మల్ని వదిలిపెట్టాడమ్మా? ఏనాడు వదిలిపెట్టాడు? మరొక మాట అనుకుంటాం కొన్నిసార్లు, ఈ సంవత్సరం చేసిన మేలుని బట్టి దేవుడు మనం దీవించాడు, చెరువు బాగా వచ్చిందని, లేకపోతే పెళ్ళైతే వివాహము కుదిరిందని, లేకపోతే గృహం కట్టుకుంటున్నామని దేవుడు నన్ను దీవించాడని మనం చెప్పుకుంటుంటాం, మంచిదే. కానీ దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీ ఇరుగు పొరుగు వారు ఎంత కష్టాల్లో ఉన్నారో వాళ్ళ గురించి ఏనాడైనా కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసావా? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు అమ్మ దేవుడు. ఏమడుగుతున్నాడంటే, ఒక ఆత్మనైనా నువ్వు రక్షించావా? ఒక ఆత్మనైనా రక్షించావా? కన్నీళ్ళు కాచి ఎంతోమంది స్నేహితులు బంధువులు ఎన్నో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి కన్నీళ్ళు కార్చావా నువ్వు? నేను ఇక్కడ స్థలం నుండి చెబుతున్నాను, నాకు తెలుసున్న ప్రతి కుటుంబం గురించి ప్రతిరోజు నేను కన్నీళ్ళు కాస్తూనే ఉంటాను. ప్రభా, పలానా కుటుంబంలో ఈ సమస్య ఉంది నాయన. ఈ స్థలంలో ఉండి దేవుడి సాక్షిగా చెబుతున్నాను, ప్రతి కుటుంబం వరకు కన్నీళ్లు కాస్తే తెల్లవారుజాము లేసి కన్నీళ్లు కాస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడాలంటే అమ్మ మనం ఉన్న స్థలంలో ఓర్పు కలిగి ఉన్నావా? సహనం కలిగి ఉన్నావా? తగ్గింపు స్థితి మనలో ఉందా? దేవుని ప్రేమ మనలో ఉంటే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకుండా ఈరోజు మనం ఏం చేయలేం. ఓర్పు, సహనం, ప్రేమ లేకపోతే మనం దేవుని ప్రేమించడం ఎలా అవుతాం? తగ్గింపు స్థితి లేకపోతే ఎవరైనా నీ శైలిలో బంధువులు స్నేహితులు ఎవరైనా ఒక మాట అంటే మౌనంగా ఉండి తప్ప ఎదురు మాట్లాడొద్దు. మన యేసయ్య తన మీద ఉమ్మేసినా, తన మీద ముళ్ళ కిరీటం పెట్టినా, తన కొరడాలతో దెబ్బలు కొట్టినా మౌనం అయిపోయాడు అమ్మలాగా. ఆయన ప్రేమ మనం ఎలా చూపించగలదు? ఆయన ప్రేమ మనం ఎలా చూపించగలదు?
నేను ఒక మాట చెప్తాను ఇక్కడ మీకు. ఒకరోజు నేను కారు వేసుకెళ్తున్నాను, వర్షం కురిసింది. కారు వేసుకెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి మీద ఆ కార్ని ఫోన్ మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి మీద నీళ్లు పడ్డాయి. దిగి తమ్ముడు ఏమనుకోవద్దు సారీ అని చేయి పట్టుకున్నాను. తను అక్కడ ఆగిపోయాడు. నిజంగా నేను చేసిన ఏది పెద్ద ఏమైనా కష్టపడ్డానా? తగ్గింపు స్వభావం అంటే చెబుతున్నాను. తగ్గింపు, మన ఓర్పు లేకుండా ఏమీ చేయలేం. నయోమి నయోమి ఆ దేశంలో కరువు వచ్చిందని చెప్పి నయోమి తన భర్త కొడుకులు మరో దేశానికి వెళ్ళారు. దేవుడు వెళ్ళమని చెప్పలా, కానీ వాళ్ళు వెళ్ళారు. ఓర్పు లేక వెళ్ళారు వాళ్ళు. ఆ స్థలంలో బోయాజు ఉన్నాడు. బోయాజు బాగానే ఉన్నాడు, కానీ కరువు వచ్చిందని చెప్పి ఆ స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి తన పిల్లలను పోగొట్టుకున్నాడు. తన భర్త నయోమి భర్తను పోగొట్టుకుంది. అన్నీ పోయినాయి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈ గృహం పోలేదండి మన గృహంలోకి, ఈ గృహం కలిసినట్టు మన గృహంలోనికి ఎక్కడికి వెళ్ళినా ఓర్పు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేనికి సమాధానం? ఎక్కడికి వెళ్ళినా ఏముంది? ఓర్పు లేకుండా, సహనం లేకుండా, ప్రేమించకుండా నువ్వు ఎన్ని గృహాలు మారితే మట్టుకి ఏం కలిసి వస్తుంది? ఆ రోజు ఆ స్థలములో కరువు వచ్చిందని చెప్పి నయోమి తన భర్త అందరూ వెళ్ళారు. వెళ్ళి మళ్ళా తన దేశానికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ మళ్ళా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు కోడళ్ళు ఇద్దరు వస్తున్నారు. వచ్చినప్పుడు తను ఏమందంటే, మీరు ఎవరి వయస్సులో ఉన్నారు, మీ పుట్టిళ్ళకి మీరు వెళ్ళిపోండి, మరొక వివాహం చేసుకోండి అని తన నయోమి మాట్లాడినప్పుడు వార్ప వెళ్ళిపోయింది, కానీ రూతు ఎల్లా. ఈరోజు రూతు బైబిల్లో ముద్రించబడిందంటే తన అత్తను ప్రేమించింది. రూతు ఈరోజు బైబిల్లో ముద్రించబడిందంటే ఎంతగా అతన్ని, నువ్వు ఒంటరి అయిపోతావు అత్తయ్య, నేను నీ కూడా వస్తాను. మరణం తప్ప మనల్ని ఏది ఏరి చేయలేవు. మరణం తప్ప మన ఏది ఏరి చేయలేవు అని రూతు తన నిర్ణయాన్ని తీసుకుని తన అత్త దగ్గరికి వచ్చి, రూతు జీవితం బాగోలేదా? రూతు జీవితం దేవుడు సరిచేయలేదా? ఓర్పు. ఈరోజు ఈ సేవ ఈ గ్రామంలో నిలబడిందంటే ఓర్పే. ఎంతోమంది ఎన్నో అన్నారో, కానీ తల ఉంచుకున్నారో, ప్రార్థన చేశారు. అంతకు మించి మీరు ఏమైనా చేశారా? ఓర్పు, సహనం, అంతే. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, కానీ తల ఉంచుకున్నారు అంతే. ఒక 5 సెంట్లు దొరికితే చాలు మందిరాన్ని కట్టుకోవాలని ఆలోచించారు, కానీ దేవుడు 60 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఈరోజు పెద్ద మందిరాన్ని అక్కడ ఇచ్చాడు. దేవుడు చేసిన ప్రార్థన, ఓర్పు, సహనం, తగ్గింపు స్థితి. అదే ఓర్పు లేకుండా అందరూ తెచ్చిన తిట్లకి వెనక్కి వెళ్ళిపోతే ఈరోజు ఈ గ్రామంలో ఈ సేవ నిలబడుతుందంటారా? నిలబడదు. ఈరోజు ఓర్పు. ఈరోజు అక్కడ సోమవారం స్వస్థత కూడా జరుగుతుంది. ఎంతోమంది అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అక్కడ, కానీ నేను చెప్తే ఎవరు వినరు. కానీ అది అనుభవంతో ఉన్న వాళ్ళు చెప్తారు తప్ప, కానీ నేను చెప్పినా ఎవరు వినరమ్మా. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. స్వస్థత కూడా, ఆదివారం ఆరాధన, శుక్రవారం ఈరోజు ఆ ఓర్పు సహనం లేకపోతే ఈ గ్రామంలో ఈ సేవ సాగదమ్మా. వాస్తవంగా చెబుతున్నాను నేను. ఎన్ని మాటలు అన్నారో, కానీ దేవుడు నిలబెట్టాడు. ఏదేమైనా సరే ఆయన తోడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన తోడు. మోసే ఏమంటాడు ఒక చోట, అన్ని లక్షల మంది నాకు వద్దయ్యా, నువ్వు అక్కడ ఉంటే నాకు చాలు. అన్ని లక్షల మంది నాకు వద్దు, నువ్వు అక్కడ నాకు తోడుగా ఉంటే చాలు ఆయన మోసే అన్నట్టుగా. నిజంగా మన కుటుంబంలో ఆయన ఉంటే చాలు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు తన జీవితంలో తను ఏమన్నాడు? అన్నదమ్ములు, గొలియాతు మీద నువ్వు వెళ్తావా పిచ్చివాడా, నీకేమైనా మతిపోయిందని అంటాడు. కానీ దావీదుకి ధైర్యం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడని. నేను చేయనయ్యా, దేవుడు చేస్తాడు యుద్ధం అని దావీదు ధైర్యంగా వెళ్ళి జయించలేదా? కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి, కానీ దావీదు జయించలేదా? ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు. ప్రేమ అంటే ఒక మాట చెప్తాను. ఒక పాలబ్బాయి ప్రతి గృహానికి వెళ్ళి పాలు పోసుకుంటూ వస్తాడు. ఒక గృహం మట్టికి ప్రతిరోజు ఆ తమ్ముడికి కూర్చోపెట్టి, తమ్ముడు టీ తాగెళ్ళని ప్రతిరోజు నన్ను ఆ తమ్ముడిని వదిలిపెట్టలా. తర్వాత ఎన్ని గృహాలకు వెళ్ళాను, కానీ ఇంతగా ప్రేమించిన కుటుంబాన్ని నాకు కనపడలేదయ్యని తను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యేసయ్య నమ్ముకున్నాం మేము, ఆ ప్రేమ ఈరోజు మాకు కనబరుస్తున్నామని తనంటే తను మారాడు. అటువంటి ప్రేమ మనం చూపించాలి. తగ్గింపు స్థితి మనలో లేకపోతే, ఆ ప్రేమ మనలో లేకపోతే మనం దేవుని ఎక్కడ కనిపిస్తాం? మరొక మాట చెప్తాను మీకు. ఒక కొడుకు ఒక తల్లి ఉన్నారు, తండ్రి లేడు. ఆ తల్లికి
ఆ కొడుకు ఉన్నతమైన సంబంధం చేయాలని తనకు ఆలోచన. కానీ ఆ కొడుకు ఏం చేశాడంటే ఒక పేదరాల్ని పెళ్లి చేసుకుని గృహానికి వచ్చాడు. అత్తగారు చెప్పాడు ముందర, మా అమ్మ నిన్ను ఒప్పుకోదు, నేను పెళ్లి చేసుకో, అయినా సరే నీ గృహానికి తను తీసుకెళ్ళాడు. 6 నెలలు టార్చరు. ఈ అత్తగారితో టార్చర్ పడలేక భర్త చెప్పాడు, నువ్వేం అనొద్దు అని చెప్పాడు. భర్త చెప్పాడు. కానీ ఎన్నాళ్ళు భరాయించిన టార్చరు, ఆ టార్చర్ భరాయించలేక ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి మా పుట్టింటికి వెళ్ళి మరలా నేను వస్తానని చెప్పి అత్తగారితో కూడా, అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను వస్తానని చెప్పి, అత్తగారు ఏమని తెలుసా, నువ్వు మళ్ళీ రావక్కల్లా. తన ఆలోచన ఏంటంటే అత్తగారిని చంపేయించిన ఆలోచనలో తన జీవితాన్ని అత్తగారిని చంపేయాలని ఆలోచన తనకు వచ్చింది. వెళ్ళింది తన మేనమామ దగ్గరికి వెళ్ళి, ఇలాగ నేను అక్కడ టార్చర్ భరాయించిపోతున్నాను మావయ్య, నువ్వు తను ఏదైనా చంపేయాలి, తనకి ఏదోటి నాకు చేయాలని చెప్తే ఆ మేనమామ ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఏదైనా చంపేయాలంటే వెంటనే చచ్చిపోతే నీ మీద కేసు పడుతుంది, లేకపోతే నిన్ను జైల్లో దోస్తారు. అలా కాదు, నేను ఒక పౌడర్ ఇస్తాను, ప్రతి నెల ప్రతి రోజుకు ఒకసారి ఆ పౌడర్ వేసి పట్టు, నెలకు చచ్చిపోతుంది. కానీ నువ్వు ప్రేమించు, అత్తగారిని ప్రేమించు అంటే నటించమంటున్నాడు. నటించకపోతే నువ్వు అక్కడ నీ మీద అన్నీ పడిపోతాయని చెప్పి ఆ అత్తగారు నటిస్తూ అలాగా తన పాలు ప్రతిరోజు పడతా ఉంది. పడితే అది ఎంత ప్రేమ నటిస్తుందంటే, నెలే కదా బతికేది, ఎంత ప్రేమ నటిస్తుందంటే మామూలు ప్రేమ నటించట్లా, ఎంతో ప్రేమ నటిస్తుంది. ఓ రోజు బయటికి వెళ్ళింది కోళ్ళలో, నీ అత్తగారు టార్చర్ నువ్వు ఎలా భరించినావు అని అడిగినప్పుడు తనేమంటే, మా అత్తగారు చాలా మంచిదమ్మా, తనకి ఏ అపశుభం తెలదు, ఏదైనా మన మంచి గుంచే కదా, ఎందుకంటే తనకు తెలుసు నటిస్తుంది, మా అవ్వయ్య నటిస్తుంది. ఆ మాట అత్తగారిని అసలు ఏంటి కోళ్ళేంటి, నీ ఇంత టార్చర్ పెట్టినా తను అలా మాట్లాడుతుందని చెప్పేసి అత్తగారు కోళ్ళ కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ అత్తగారు నిజమైన ప్రేమ అత్తగారు కోళ్ళను ప్రేమిస్తామంటే ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయ్యి 15 రోజులు అయింది, పాలు పట్టారు. చచ్చిపోతుందేమో మన కంగారు పడిపోయి మేనమామ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అసలు మనిషి యొక్క నటించిన ప్రేమగా మారిపోయింది కదా. ఈరోజు చేసే ప్రేమ ఎంత మంచి ప్రేమమ్మా, ఆ నటించిన ప్రేమే ఆ కుటుంబం అత్తాకోళ్ళ కలిసిపోయింది కదా. ఈరోజు నీ కుటుంబంలో ప్రేమగా నువ్వు ఉంటే నీ కుటుంబం అంతా కలుగుతుంది. ఈ పాటలో ఒక శరణం ఉంది, ఎవరు నేను కాదన్నా తన మరవడు. నిజంగా ఈరోజు నీకున్న ఆర్థిక ఇబ్బందిని బట్టో, నీకున్న సమస్యలు బట్టో, ఏదేమైనా నీకున్న పరిస్థితిని బట్టో లోకంలో అందరూ నేను వదిలేసారేమో, కానీ దేవుడు తను వదిలిపెట్టేవాడు కాదమ్మా. నిన్ను మరవడం, ఏనాడు నిన్ను మరవడం. ఏ సమస్య ఒకవేళ నీకు లేమిని కలిగి నీకున్న బలహీనతను బట్టి లోకమంతా వదిలేసిన తనేమంటున్నంటే, నేను మరవను. లోకమంతా బాధల శరసాల్లో నీవున్నా, వేదనలో ఉన్నా నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి దేవుడు ఒక్కడ తప్ప ఎవరు లోకంలో ఎంతమంది ఉన్నా పెద్దమే. ఆయన ఒక తోడుగా మనకు ఉంటే చాలమ్మా. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన దగ్గర మనం ఉండాలి తప్ప ఆయన లేకుండా మనం సాధించలేం. ఆయన ప్రేమ మనం చూపించాలి. ఓర్పు సహనం మన జీవితంలో లేకపోతే మనం ఏనాడు మారలేం. కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. మనం నడవాలని యథార్థంగా కొన్నిసార్లు నడవలేం, కానీ దేవుడిని నడిపించాలమ్మా. కొన్నిసార్లు తప్పుడుగా లేస్తాం, వేసినప్పుడు మళ్ళా బతిమాలి ఆయన అడగాలి, ప్రభా నువ్వు నన్ను రక్షించిన ఆయన. అలాగే ఆయన పట్టుకుని మనం వెళ్ళాలి తప్ప ఆయన లేకపోతే మన ఈ లోకంలో బతకలేమమ్మా. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఈ మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన గ్రామంలో మన మధ్యలో ఉండి దేవుడు వారిని ఏ రీతిగా మరి క్రీస్తు వైపు తిప్పారో ఈ గ్రామస్తులందరూ ఎరిగిన వారే. దేవుడు వాక్యము చెప్పాలన్న ఆసక్తి, కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలన్న వేదన వారిలో ఉంది. నిత్యము దేవుని స్థితిలో ప్రార్థించేవారు కనుక దేవరాజు గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ మిషన్ సంఘ మోషే గారు చేయెత్తాడంట, చేతుల్లాగా దింపేసినప్పుడు ఎవరు ఆదుకున్నారు? అహరోను ఊరు. అలా ప్రసాదరాజు గారు, దేవరాజు గారు ఈ సంఘానికి ఇద్దరు ఆదుకునే సేవకులకి సహకారులుగా దేవుడు నిలబెట్టినందుకు
ఇరువురికి నా ప్రత్యేకమైన మరి దేవుని పేరట వందనాలు. ఈ సమయంలో క్లుప్త సందేశం